పద్యరత్నాలు 4వ తరగతి మొదటి పద్యం. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామా వినురవేమా. ఈ పద్యం వేమన కవి రచించారు. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా. 2వ పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఈ పద్యం బద్దెన కవి రచించారు. భావం: కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకును గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. మూడవ పద్యం. పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పరహితమ్ము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. భావం: ఈ పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. ఈ పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. భావం: ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. నాలుగవ తరగతి 4వ పద్యము. పద్యరత్నాలు 4వ తరగతి 4వ పద్యము. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. ఈ పద్యం బద్దెన కవి రచించారు. భావం:
నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం గల వారి చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. పద్యరత్నాలు 4వ తరగతి 5వ పద్యము. పద్యరత్నాలు 4వ తరగతి 5వ పద్యం. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచా ఆది కొంచెము తరువాత నదిక మగుచు తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించారు. భావం: చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తర్వాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లగా వృద్ధి పెరుగుతుంది. పద్యరత్నాలు 4వ తరగతి 6వ పద్యం. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు సరసమంతనంత విరసమగును మాట జారనేని మరి తీసుకోలేము మాట జారనేని మరి తీసుకోలేము తెలిసి మెలుగుమయ్యా తెలుగు బిడ్డ. ఈ పద్యం నార్ల చిరంజీవి కవి రచించారు. భావం: ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్త అనిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. పద్యరత్నాలు 4వ తరగతి 7వ పద్యం. మతములెన్నియున్న మానవత్వమొకటే జాతులెన్నియున్న నీతి ఒకటే పదములెన్నియున్న పరమార్థమొకటే వాస్తవము నార్లవారి మాట. ఈ పద్యం నార్ల వెంకటేశ్వరరావు కవి రచించారు. భావం: ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమనే చెప్తాయి. జాతులెన్ని ఉన్నా
నీతిగా బతకమనే చెప్పాయి. రచనలెన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే. పద్యరత్నాలు 4వ తరగతి 8వ పద్యం. బ్రతకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట దిరుగులేరు మానధనులు, ఈ పద్యం పోతన కవి రచించారు. భావం: మానధనుల మాట, మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు. ఏది ఏమైనా మాట తప్పరు. పద్యరత్నాలు 4వ తరగతి 4వ పద్యరత్నాలు 4వ తరగతి 9వ పద్యం. పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననెంచ మనసు దృఢంబు, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు, విశ్వధాభిరామ వినురవేమా. భావం: దేవునికి పూజలు చేయటం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. దేవునికి పూజలు చేయటం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వటం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూచి గౌరవించటం ముఖ్యం. ఈ పద్యం వేమన కవి రచించారు. భావం: దేవునికి పూజలు చేయటం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వటం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూచి గౌరవించటం ముఖ్యం.